నాయన మన సాంబయ్య గాత్రమే గాత్రమయ్యా. గాత్రం అని నెమ్మదిగా అంటావేమిటయ్యా? మన సాంబయ్య శివుడు తర్వాత శివుడు అతడు వాడు. పరమేశ్వరుడు. నాదేముంది వినాయకరావు గారు, అంతా ఆయన లీల. సాంబయ్య, నీలాంటి భక్తుడు మా గుడికి పూజారిగా లభించడం నిజంగా మా అదృష్టమయ్యా. నెమ్మదిగా అంటావేమిటి బావా ఆ మాట? ఊరి పెద్దలిద్దరూ ఇక్కడే ఉన్నారు. కుంభాభిషేకం దగ్గర పడుతోంది. ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దే పనంతా రవి చూస్తున్నాడు. ఏమయ్యా పెయింటర్, గుడి పని ఎప్పుడు పూర్తవుద్దే? కుంభాభిషేకం నాటికి పూర్తయిపోతుందండి. నీ పేరేమిటో? రవండి. రవి. సాంబయ్య, అయ్యా పేరు తగ్గట్టు కుర్రాడు మంచి బుద్ధివంతుడే ఉన్నాడయ్యా. సాంబయ్య తెచ్చి పెట్టినోడు కదా. పని చూసుకో. వస్తానండి. ఇంకేంటి సాంబయ్య? అదేనండి, పందిళ్ళు అలంకరణల విషయం గుర్తు చేద్దామని. చూడు సాంబయ్య, ఆయన అండదండలు దండిగా ఉండి 4 చందాలు ఎక్కువ పోగుపడాలే గాని కళ్ళు జిగేరమనిలే కరెంటు బరువులు ఏం చూడయ్యా? ఏమంటావు బావా? దిక్కుమాలిన నాదే ఉందయ్యా. నీ మాటే నా మాట. నువ్వు అన్నట్టు దిక్కుమాలిన 4 చందాలు ఎక్కువ పోగడాలే గాని అర్ధరాత్రి పట్ట పగలు చేసేవటయ్యా. అన్నయ్య, నాన్నగారిని తొందరగా భోజనం తీసురా. అలాగే చెల్లెమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. ఏమిటండి అంత ఆనందం? ఆనందం కాక మరేమిటే. అటు శివుని చూస్తే నయనానందం, ఇటు భక్తులను చూస్తే కర్ణానందం. ఆహాహా, మనం అంటే వాళ్లకు ఏమి భక్తి, ఏమి మర్యాద. ఇదంతా నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యఫలమే. భాగ్యం. నేను శివస్తోత్రం చేస్తుంటే వినాయకరావు గారు, కనకారావు గారు తన్మయులైపోయి, సాంబయ్య నువ్వు మామూలు మనిషివి కాదయ్యా, శివుడు తర్వాత శివుడు అంతటి వాడు ఉన్నారే. వింటుంటే కడుపు నిండిపోయిందనుకో. భోజనం వడ్డించు. పొగడకలతోనే కడుపు నిండిపోయింది కదా, ఇంకా భోజనం ఎందుకు? రావయా సుబ్బయ్య, వస్తున్నారా? ఎంతగా వంటకాలు ఏం చేశావు? కొబ్బరికాయ, మామిడికాయ. ఇంకా ఏమిటి? కొబ్బరికాయ, శనగపప్పు కూర. ఇంకా ఏం చేశావు? మామిడికాయ, కొబ్బరికాయ, శనగపప్పు, కొబ్బరికాయ. ఏమిటి ఊరే తిప్పి చెప్తావు? కొబ్బరికాయ కొబ్బరికాయ కొబ్బరికాయ, ఒకటే కొబ్బరికాయ. అంతకంటే పూజలు ఇళ్లలో ఏముంటాయండి? అవును, నేను అడగమన్నది వాళ్ళని అడిగారా? ఏమిటే? అదేనండి, మనకు రావాల్సిన గుడిమాన్యం తాలూకు ధాన్యం. అరే నేను అడగటం మర్చిపోయానే. అయినా మనం అడగాల, వాళ్లే తీసుకొచ్చి కొలుస్తారు. అడగందా అమ్మైనా పెట్టదు. మీరిలా నీళ్లు నవ్వుతూ కూర్చుంటే ఎలా? అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడే. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే మహిమ అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అవతల గుండెల మీద కుంపట్లా కూతురు పెళ్లికెదు కూర్చుంది. ఒక ముక్కుకి లేదు, చెవులికి లేవు, చేతులకి లేవు. దాన్ని అయ్యి చేతిలో పెట్టాలన్న ఆలోచనే లేదే. అబ్బా, మమ్మల్ని సంతృప్తిగా భోంచనిస్తావా లేదే? అమ్మా, భోజనం దగ్గర ఈ గొడవలని ఎందుకు? నాన్నని ప్రశాంతంగా భోంచేయండి. నా బంగారు తల్లే, అలా చెప్పమ్మా. ఇదిగో భాగ్యం, నా కూతురికి నగా నట్రా ఉన్నా లేకపోయినా బంగారం లాంటి గుణం ఉందే, అది చాలు. నమస్కారం అండి. శుభం. రథానికి రంగులు వేయటం పూర్తయింది. ఉత్సవ విగ్రహాలకు రంగులు కొనాలి. ఈ డబ్బు తీసుకోనాయన. 10 కాలాల పాటు మాసిపోకుండా ఉండే మంచి రంగులు కొను. తీసుకొచ్చి పెట్టినందుకు నా గౌరవం, కళాకారుడుగా నీ గౌరవం దక్కించు. అయ్యో, ఎంత మాట అండి. కళ మీద మీకున్న అభిమానంతో నన్ను గుర్తించారు, ఈ అవకాశం కల్పించారు. మీ మాట తప్పకుండా నిలబెడతాను. నీ భోజన సదుపాయాలన్నీ బాగున్నాయి? మీ దయ వల్ల అన్నీ బాగున్నాయి. నమస్కారం అండి. నమస్కారం. సాంబయ్య గారి కూతురు మీరే అనుకుంటా? అవును, నేనే. నా పేరు కమల. అయితే ఏమిటి? నా పేరు రవి అండి. రవా కదా? కవిని కాదండి, పెయింటర్ని. ఓహో, కుంభాభిషేకం ఏర్పాట్లు చేసేది మీరేనమాట. మీరు చాలా బుద్ధిమంతులని విన్నాను. అవునండి, మనసుకు నచ్చిన వారితోనే మనసు విప్పి మాట్లాడటం నాకు అలవాటు. సంతోషించాం గాని పదండి, ఇక్కడ కూర్చుందామా? రా రవి.
రవి ఏంటలాగున్నావు? ఏం లేదు కమల, నీతో ఈ అనుబంధాన్ని ఎందుకు పెంచుకున్నానా అని బాధపడుతున్నాను. రవి అవును కమల, మరోలో అర్థం చేసుకోకు. నువ్వు చూస్తే పరమ పవిత్రుడైన సాంబయ్య గారి కూతురివి. మరి నేను ఏ దిక్కు లేని అనాథను. మనిద్దరి అనుబంధాన్ని ఎవ్వరూ హర్షించరు. మనం ఇలా కలుసుకున్నామని మీ నాన్నగారికి తెలిస్తే అమ్మో చంపేస్తారు. అంత భయపడేదానివి నాకెందుకు మనసిచ్చావు? రవి, ప్రతి ఆడపిల్ల ఉత్తముడైన భర్త కోసం కలలు కంటుంది. నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లకి నీలాంటి భర్త దొరికితే అంతకంటే అదృష్టం ఏమని చెప్పు. ఆ అదృష్టాన్ని కాలతో అనుకోలేకే నీకు మనసిచ్చాను. కమలా, నేనెవరో తలుచుకున్నారా రాజు? అతనికి ఎవరున్నారు వెనక ముందు కలుసుకోవడానికి? కలుసుకుంటే నేనే కలుసుకోవాలి. అది మీలా అరుబేరం కాదు కాబట్టి. పొట్టిందిరా నిన్న పోటు. పడిచిందట పడిచింది. 20 తింటున్నాగా 3 రూపాయలు ఇచ్చి కోడి, ఒక కారం ఉప్ప. ఇదిగో నా ఉప్పు తినే అబద్ధం ఆడమాక. అత్త కారం తక్కువైనా కమ్మగానే ఉంటుంది. ఏడ్చింది. చారు నిండా నీళ్లు, పప్పు నిండా రాళ్ళు. ఏంటి? ఇదిగో నీకు తెలుసా, అమెరికా వాళ్ళు రాకెట్ వదిలారు చంద్రమండలానికి, తిరిగి వచ్చేసింది. రష్యా వాళ్ళు వదిలారు, అది తిరిగి వచ్చేసింది. మన వాళ్ళు కూడా వదిలారు చింతపండు ధర ఆకాశానికి, మళ్ళీ తిరిగి రాలేదు. నీళ్ళంట నీళ్లు, నోరు మూసుకొని తినకుండా. ఇదండి వరస. ఈ అప్పలమ్మ కబుర్లతోటే కడుపు నింపేస్తుంది. పోనీవయ్యా, ఏదో మగదిక్కులేంది. ఏటి ఏటేటి నాకు మగదిక్కలేదా? ఎవరా కొత్త కూసింది? ఇదిగో వినాయకరావు గారి ఎగుమతి దిగుమతి వ్యాపారం అంతా నా మొగుడు ఒక్కడే చూసుకుంటున్నాడు. లారీ ఎక్కాడంటే వారం దాకా కిందికి దిగడు. తిండి తిప్పలన్నీ అందులోనే. అసలు మీరెవరైనా నా మొగుడిని చూసారా? చూసారా అంట? హీరోలా ఉంటాడు, హీరోలా. ఇదే నెంబరు. పోనీ పోనీ, ఫాలో దేర్. క్విక్. నువ్వు తొక్కపోతే వాళ్ళు మన్ను తొక్కుతారు. పోనీ, తొందరగా పోనీ. పోనీ పోనీ, క్విక్ క్విక్, పోనీ తొందరగా పోనీ. పోయింది. క్విక్. గెటింగ్ గెటింగ్. ఏం దొక్కమంటావయ్యా డొక్కులారి? తొక్కులరే అయితే చెక్కేద్దాం చేరమంట. అబ్బే అబ్బే ఇద్దరు చెక్కేశారన్నమాట. సార్, అంతా గంధపు చెక్కే సార్. ఆయనో ఇద్దరు చెక్కేశారు. తప్పించుకుందాం అనుకుంటున్నారు. ఇద్దరిని గంధపు చెక్క చెక్కినట్టు చెక్కేస్తాను. అడ్డల కొట్టేస్తావు కదయ్యా. ఈ లారీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టు. అయ్యారండి అయ్యారండి అమ్మగారండి. ఎవరు ఎవరండి? మేమండి. ఊరి వేధవల్లారా మీరా? ఏమిటిలా దొడ్డుతోని తెచ్చారు? కట్టి చూడండి. అయ్యగారు లేరండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పుడే పట్టుకెళ్ళిపోయారండి. అప్పుడే పట్టుకెళ్ళడం ఏమిట్రా? ఆయన పనులు పోలీస్ స్టేషన్కి వెళ్తే. అమ్మగారండి, ఇది మీకు తెలుసండి? మా గంధపులారి పోలీసులు అంటమని పట్టుకెళ్ళిపోయారండి. అయిందా? నేను నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నాను. 4 వేళ్ళు నోట్లో పోతున్నాయి. మనకెందుకండి దొంగ వ్యాపారాలు అని నా మాట వింటేగా. ఏమిటో వినేది? వచ్చారా? అక్కడే పెట్టి మూసేశారామని ఏడుస్తూ ఉన్నాను. ఏడవగా ముగిలేదుగా వచ్చాడా? ఇక ఆపు. ఏరా, లారీ పోలీస్ స్టేషన్ దగ్గర ఆగింది. అసలు ఏం జరిగింది? లోడేసి కూర్చుంటే పోలీసులు వెంబడించారండి. మేమే తప్పించడం. మీరు ఈ దొడ్లోకి వస్తుండగా మిమ్మల్ని ఎవరైనా చూసారా? మేమెవరిని చూడలేదండి. మీరెవరిని చూడలేదా? లోపల సావండి. ఏమండి ఇలా రండి. ఏమిటండి ఇదంతాను? ఇప్పుడు పోలీసులు కొంప మీదకి వస్తే ఏం చేస్తారు? రారు. ఎందుకు రారండి? ఆ లారీ మంది కాదు, ఆ లోడు మంది కాదు. అదేమిటండి? పిచ్చిదానా, ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతాయనే ఆ లారీ భద్రాచలం గారి పేరు మీద కొన్నాను. ఇప్పుడు ఆ లారీ వాడిదే, ఆ లోడు వాడిదే. మరి నష్టము?
నేను వదిలేస్తాం. నేనే నేనే నాన్న మాట్లాడుతుంటా. లారీ లోడ్ ఎత్తారా? లారీ లోడెత్తడం అయ్యింది, పొలి మీద దాటకుండా పోలీసులు పట్టుకోవడం అయ్యింది. వాట్? లారీని పోలీసులు పట్టుకున్నారా? నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. వ్యాపారం అనగా ఏదో జరుగుతుంది, కావాలని చేసావా? అసలే డే నైట్ కస్టమర్స్ తో కాళ్ళు లేక వస్తుంటే మధ్యలో నీదో గొడవ. పెట్టేసండి. భద్రాచలం గారికి కొంత డబ్బిచ్చి పంపించాను, వాటంగా చూసుకోకపోతే గొప్ప మిగులుతాయో. సరే పంపించు, తప్పుతుందా మరి? అంతే. అబ్బా పెట్టేశారేమిటండి? అబ్బాయి ఎలా ఉన్నాడో, వేళకి తింటున్నాడో లేదో కనుక్కుందాం అనుకుంటే అబ్బాయి ఏ వేళకి ఏం పుచ్చుకోవాలో పుచ్చుకుని, ఏ వేళకి ఏం తినాలో తింటున్నాడు. చూడు, నడు నడు నడు. దౌర్భాగ్యుడా ఏవమ్మా, ఈ దౌర్భాగ్యుడు వల్ల నువ్వు పడ్డావా? రోజుకు ఒక అమ్మాయిని వెంటేసుకుని తయారవుతాడు ఇక్కడికి, వేరే చోట్లేనట్టు. ట్రస్టుడా చూడమ్మాయి, ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఉరిపోసు చచ్చిపోతాడు. వెళ్ళు. రామనాథం గారంటే ఎలాంటి మనిషి, ఎలాంటి వంశం, అలాంటి ఆయన కడుపున ఇలాంటి బిడ్డ